జలపుష్పాలు అంటుకుంటాయి. పెయ్యి గేలం. నో నెవర్. నేను ఎవరి కోసం వంట చేయను, నా కోసం నేనే చేసుకుంటాను. మామయ్య ప్లీజ్, అమ్మ చనిపోయినప్పుడు చాలా రోజులు నువ్వే కదా నాన్న వండి పెట్టింది. నేనేం వండి పెట్టలేదు. వంట మనిషిని పెట్టుకుంటే బొక్కని మీ నాన్నే నాతో వంట చేయించుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు? ఒక్క 15 రోజులు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను హీరోని అయ్యాక నీకు బార్ పెట్టిస్తా. అంటే నీ కంటికి నేను మందు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? అమ్ముకోవడానికి కదా, లోన కూర్చొని తాగడానికి. తాగుబోతులు ఎవరు మాటలు నమ్మరు. పోనీ రోజుకు ఒక ఆర్డర్ ఇస్తా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. తెచ్చేవాడు అయితే వేళ తావాలిగా. తేలేదని వాడు చెప్పాడు. అల్లుడు, ఈ రోజు నుంచి నేను నీ కుక్కుని ఎక్కడ పొంగించాలో చెప్పు. కాపు సారా. కార్తీక్, మేడం కాఫీ. కాఫీ 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 వాటర్ 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 క్వార్టర్. కాఫీ. మేడం కాఫీ. మేడం కాఫీ ఎలా ఉంది? కిక్ ఎక్కిందా? కిక్ ఎక్కడి వెంట్రా? కాఫీ బాగుందా అని. బాగుంది. వెరీ మచ్. వెరీ మచ్ కాదు, వెరీ మచ్. అదే వెళ్ళు వెళ్ళు. వచ్చాడు. రే ఏమైందిరా? రే చెప్పరా. యాహూ కాఫీ బాగుందట. యాహూ! నువ్వెందుకు అలా అరిచావు? ఆ కాఫీ నేనే పెట్టాను. ఆ రియాక్షన్ నాకే రావాలి. కానీ డబ్బులు వచ్చాయి మాకు కదా. అవును, ఇప్పుడు బిల్ ఎంత వేయాలి? చేసిన మావ కదా, 2 రూపాయలు చాలు. మళ్ళీ కూడా అట్టలో 3 రూపాయలు. అంటుతో ఎదవల స్టార్ హోటల్ బిల్ ఏమంటే ఇలాగే ఏడుస్తుంది. ఇదే కాఫీ స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది. మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత? 105. అందుకే ఎక్కాల రావడంతో తిరుగుద్రా లెక్కలు మర్చిపోతామని చెప్పాను. 5 × 10 = 100. 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో. ఒక 100 వేద్దాం. 100 ఉంది కదా. మేడం బిల్లు. బిల్లా? ఒకరోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలంటే తక్కువే. ఇది ఉట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం. వాట్? సింగిల్ కాఫీకి 100 రూపీసా? అవును మేడం, పనులు ఎక్కువ మంది కదా, మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్సా? ఆ, ఓ మెయింటెనెన్సా? ఆ. ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా. ఈ రూపాయి దేనికి మేడం? టిప్. టిప్పా? థ్యాంక్ యూ మేడం. చూడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? ఏ మేడం, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. తెలుగు నేర్చుకుందామని. అలాగే అమ్మా. అమ్మా? అదే మేడం. సారీ అమ్మా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు కదా. రేయ్ బిల్ ఇచ్చినా? బిల్లే కాదు, టిప్పు కూడా ఇచ్చింది. బిల్లుకి ఎదిరిపడుతుంది అనుకుంటే టిప్పు కూడా ఇచ్చిందా? నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురు అయి ఉంటుంది. అవునవును, అమ్మాయిని చూడగానే పుట్టడమే వెండి గడితో పుట్టాడు. ఏం చెప్పావు? రేయ్, ఈ 100 నీకు, ఈ రూపాయి నాకు. ఉంచరా, 100 టిప్లు తీసుకుంటాలే. అవసరం లేదు, నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ రా. పిచ్చి వేదవా, ఉదయం నేను నొక్కిన 100 రూపాయల గురించి మర్చిపోయినట్లు. రేయ్, ఏంట్రా అన్నా? అబే ఏమనలేదు. హారతి పళ్ళలో 100 గురించేగా. పొద్దున 100 పొద్దునే నొక్కేశానన్నా. నన్ను చిన్నపిల్లని చేసిన జోబీ కొట్టేస్తావా?